ఇండస్ట్రీలో ఒక ప్రామినెంట్ వ్యక్తిగా అల్లు అర్జున్‌ని గూడా కలుస్తాను, మాట్లాడతాను అన్నప్పుడు ఇష్యూని సార్ట్ ఔట్ జేస్తారా అని అడిగారు. హ్మ్. కావచ్చు అవన్నీ తెలుస్తాయి గదా! మీకు ఎందుకు మీరు ఇంట్రాగేషన్ టోన్‌లో వెళ్తారు అన్న టోన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. మాట్లాడుతూ విషయం మొత్తం తెలుసు నాకు అర్థమైంది. దీన్ని ఎలా సార్ట్ ఔట్ జేయాలో అలా చేయొచ్చు పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితేం కాదు అని అన్నారు గానీ నిజానికి ఆయన కిమ్స్‌లో ఎందుకున్నారు? అంటే చాలా క్లియర్‌గా సీఎం గారితో మాట్లాడిన తర్వాత పరిస్థితిని తను ఆకళింపు చేసుకోవడానికి హాస్పిటల్‌కెళ్ళాడాయన. ఓకే. వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి వైద్యము, వ్యవహారము ఇవన్నీ డాక్టర్లతో మాట్లాడి, ఆ పిల్లవాడికి వెంటిలేటర్లు తీసేశారు. అవును. తీసేసి ఆహారం అందించేటువంటి ప్రయత్నం జరుగుతోంది. తను రెస్పాండ్ అవుతున్నాడు కానీ, అతనికి ఇంకా ఆ షాక్‌లో ఉన్నాడు. ఆ డిప్రెషను, ఆ షాకుల్లో ఉన్నమాట వాస్తవం. ఎవరిని గుర్తుపట్టేటువంటి పరిస్థితి లేదు. డాక్టర్లు మీరు పక్క నుండి నెమ్మదిగా అతన్ని అంటే తనని తాను రీఆర్గనైజ్ చేసుకోవటానికి మీరు తండ్రిగా పక్క నుండి అతనితో ట్రావెల్ అయితే కొంతవరకు రికవరీ కావచ్చు అని డాక్టర్లు తనకు చెప్పినట్టుగా ఈ రేవతి గారి భర్త చెప్తున్నాడు. ఓకే. ఆయనకి ఆయన ఐటీలో ఉన్నాడు. ఐటీ ప్రొఫెషనల్. ఆయనకి ఏదైనా ఒక పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వటానికి కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర చర్చ వచ్చింది అనేది దిల్ రాజు గారు చెప్పారు. చెప్పి ఆ కుటుంబానికి ఎప్పటికే అంటే ప్రభుత్వం వైపు నుంచి వైద్య సహాయం అందించడం మాత్రమే కాదు, ఇన్ కేస్ ఇంకో దేశంలో ఎక్కడైనా లేదు ఇంకొక హాస్పిటల్‌లో ఇంకెక్కడైనా ఈ దేశంలోనే ఇంకో హాస్పిటల్‌లో ఎక్కడైనా మెరుగైన వైద్యం దొరుకుతుంది అనుకుంటే, అక్కడికి కూడా పంపించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పారు ఆల్రెడీ. ఓకే. అలాగే 'మైత్రి మూవీ మేకర్స్' నుంచి ఒక 50,00,000 వాళ్ళిచ్చారు. అలాగే 'అల్లు అర్జున్' నుంచి కూడా ఒక 10,00,000 అందినట్టుగా ఆయన చెప్పారు. హ్మ్. 10,00,000 డీడీ వచ్చింది అనే మాట చెప్పారు. డీడీఏ. ఓకే. డీడీ వచ్చిందంటే ఆల్రెడీ వాళ్ళ అకౌంట్‌లోకి డబ్బులొచ్చినట్టే లెక్క. కాబట్టి ఇది జరిగింది. అంటే దాదాపు 60,00,000 ఆయనకి ఆ సినిమా యూనిట్ నుంచి అందినట్టుగా భావించాలి. ఓకే. అయితే మిగిలిన 15,00,000 ఫేజ్ మేనర్‌లో అనే కాకుండా వాళ్ళకెప్పుడైనా అవసరమైనప్పుడు ఇన్ కేస్ అతను రేపు ఎడ్యుకేషన్‌లోకొచ్చినప్పుడు ఎక్కడైనా ఏదైనా అవసరం అయితే డెఫినెట్‌గా ఇది మాత్రమే కాదు ఇంకేదైనా కూడా చేయటానికి మేము సిద్ధంగానే ఉన్నామనే విషయం వాళ్ళు చెప్పారు. ఓకే. ఎవరు? అల్లు అర్జును చెప్పాడు. అరవింద్ గారు చెప్పాడు. కాబట్టి సహకరించటానికి వాళ్ళందరూ అనుకూలంగానే ఉన్నారు. ఇండస్ట్రీ వైపు నుంచి కూడా ఏ రకమైన సహాయం చేయటానికైనా ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుంచి కూడా మేము సిద్ధంగానే ఉన్నామని 'దిల్ రాజు' గారు చెప్పాడు. హ్మ్. చెప్పి ఈయన మేబీ అల్లు అర్జున్‌ని కలవచ్చు. కలిసి సన్నివేశాన్ని అంటే అతను గాయపడినట్టుగా మాట్లాడాడు. నా క్యారెక్టర్ అసాసినేషన్ జరుగుతోంది అని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ప్రపంచానికి వెల్లడించాడు తన మనసులో బాధని. ఓకే. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ వేదికగా మాట్లాడిన మాటలు తనని గాయపరిచినట్టుగాను మాట్లాడుతూనే కొంచెం టాక్టికల్‌గా ఒక మాట అంటే ఆయనకి ఎవరో తప్పుడు సమాచారం అందించారు. తనకు అందిన సమాచారం మేరకు ఆయన మాట్లాడారు. ఆ మాటలు నన్ను గాయపరిచినాయి. ఆ మాటలు ఆయనకు అందిన సమాచారం ఆధారంతో మాట్లాడారు. ఆ సమాచారం ఇచ్చిన వాళ్ళది తప్పు అన్న ఒక లీడ్ ఇస్తూ హ్మ్. ఆయన ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యానం, మాటల మీద కామెంట్ చేశాడు. అది కదా మంట రాజేసింది. కాబట్టి ముఖ్యమంత్రి గారి ఇంటెన్షను అవన్నీ కూడా ఇప్పుడు అల్లు అర్జున్‌కి స్పష్టంగా అర్థమైనాయి. ఎప్పుడు నిన్న విచారణకు వెళ్ళిన తర్వాత ఓకే. పోలీసు విచారణ సందర్భంగా వాళ్ళు వీడియోలన్నీ చూపించి సన్నివేశాన్ని పునర్నిర్మించి ఆయన మాటల్లో దొర్లినటువంటి అపసవ్యతను కూడా ఆయనకి వివరించి హ్మ్. ఆయన మొదటి వీడియోలో ఏం మాట్లాడారు, సక్సెస్ మీట్‌లో ఏం మాట్లాడారు, తర్వాత ముఖ్యమంత్రి గారి అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి గారి ప్రసంగం నడిచిన తర్వాత గాయపడి ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ మీట్‌లో ఏం మాట్లాడారు, వీటి మధ్య ఉన్నటువంటి వైరుధ్యాలేమిటి,
ఈ వైరుధ్యాలకి కారణాలేమిటి? అసలు జరిగిందేమిటి? బిహేవ్ చేసిన పద్ధతేమిటి? వీటన్నిటికి సంబంధించి వాళ్ళు ఆయనకి పూర్తిగా వీడియో సహితంగా వివరించి, ఇలా ఎందుకు మాట్లాడాల్సొచ్చింది అంటే, జరిగిన సంఘటనలో అక్కడ మీ పాత్రని మీరు, థియేటర్ యాజమాన్యం తన పాత్రని తాను స్వీకరించడానికి ఎందుకు ఇబ్బంది పడ్డారు? ఎందుకు నెపాన్ని పక్కకి నెట్టేసే ప్రయత్నం చేశారు? అనేదే ప్రధానంగా అక్కడ నడిచింది. అయితే సన్నివేశం మొత్తం ఈ ఈ విచారణ సందర్భంగా వ్యక్తమైనటువంటి భావాలు, కనిపిస్తున్న వాస్తవాలు ఇవన్నీ చూసి ఆయన కొంచెం ఎమోషనల్ అయినట్టుగా సమాచారం బయటకు వచ్చింది. ఎమోషనలైజ్ అవటంతో పాటు ఆయన కొంత తన వైపు నుంచి కూడా తప్పు జరిగినట్టుగా అంగీకరించినట్టుగా కూడా ఒక మాట బయటకు వచ్చింది. ఇది అధికారిక ప్రకటన కాదు. మనకి అక్కడ ఆ స్టేషన్ నుంచి రిపోర్ట్ చేసినటువంటి రిపోర్టర్లు, అలాగే వివిధ మాధ్యమాలలో బయటకు వచ్చినటువంటి ఒక అంశం ఇది. అయితే దీనికి కొంత వ్యాలిడిటీ ఉంది. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కొంచెం విలువ ఉన్నటువంటి ఏజెన్సీల నుంచే ఈ మాట బయటకు వచ్చింది. సో ఆయన నెమ్మదిగా ఒక రకమైనటువంటి కన్ఫెసివ్ టోన్లోకి వస్తున్నాడు అనేది అర్థమవుతుంది. నిన్న విచారణ తర్వాత ఆయన కొంచెం, అంటే మొత్తం సన్నివేశం అర్థమైంది ఆయనకి. ఎందుకు ఇలా మొత్తం తనకు వ్యతిరేకంగా మారుతోంది, ఈ మారటం వెనకాల తన వైపు నుంచి జరుగుతున్నటువంటి లోపాలు ఏమిటి అనేది అర్థం చేసుకోవటానికి ఆయనకు 3.5 గంటల టైం పట్టింది. ఈ 3.5 గంటల్లోనూ తన వైపు నుంచి జరుగుతున్నటువంటి తప్పుల గురించి ఆయనకు ఒక అవగాహన ఏర్పడింది అనేది మనకు అర్థమైంది. అందుకనే ఆయన కొంచెం కన్ఫెసివ్ టోన్లోకి మారాడు. ఆయన కన్ఫెసివ్ టోన్లోకి మారితే సమస్య పరిష్కారం అయిపోయినట్టే. దాన్ని ఎవరూ క్లియర్ చేయక్కర్లేదు. ఆయన వెరీ ఫస్ట్ డేనే ఈ మాట చెప్పుంటాయి. నేను మొదటి నుంచి చెప్తున్నాను ఆ మాట. ఆయన మొదటి ప్రకటన, మొదటి వీడియో, జరిగిన సంఘటనలో మా వైపు నుంచి కూడా తప్పులు దొర్లి ఉండొచ్చు, థియేటర్ యాజమాన్యం నుంచి జరిగి ఉండొచ్చు, అలాగే యూనిట్ వైపు నుంచి జరిగి ఉండొచ్చు, మా పిఆర్ టీం నుంచి జరిగి ఉండొచ్చు, ఎవరి వైపు నుంచి జరిగినా ఇన్ టోటల్గా దానికి రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటూ క్షమాపణ వేడుకుంటున్నాను ప్రభుత్వాన్ని, ప్రజలని కూడా అని ఉంటే చాలా గౌరవప్రదంగా ఉండుండేది. దానికంటే ముందు అసలు ఆయన ఇన్సిడెంట్ జరిగింది అని తనకు తెలియగానే, ఏది పోలీస్ ఆఫీసర్ల నుంచి తనకి విషయం తెలిసిన మరుక్షణం సినిమాని వదిలిపెట్టి వాళ్ళతో పాటు వెళ్ళి వాళ్ళ సమక్షంలోనే ఆ బాడీని చూసి అక్కడే నివాళులు అర్పించి ఇమ్మీడియట్గా పిల్లవాడి దగ్గరికి వెళ్ళి అతని పరిస్థితి ఏంటో గమనించి ఆ కుటుంబానికి భరోసా ఇచ్చి అక్కడి నుంచి స్టేషన్కి వచ్చి ఫర్దర్గా జరగవలసిన ప్రొసీజర్ ఏంటనేది తనే ఆర్గనైజ్ చేసి, తనే మర్నాడు పొద్దున్నే వెళ్ళి సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలిసి, ఆయన ద్వారా సీఎంని కలిసి రిలీఫ్ మెజర్స్ ఏమిటి, మేము ఏం చేయాలి, మీ ద్వారానే చేస్తాం ఏదైనా సరే అనేది, అలా గనక తను ఆ ఒక్కరోజు చేసుంటే సమస్య ఇక్కడ దాకా వచ్చేది కాదు. ఆ రోజే ఆయన్ని ఓదార్చి ఇంటికి పంపించేవాడు రేవంత్ రెడ్డి స్వయంగా. అది జరగల. మీరు ఎప్పుడైతే జరిగిన వ్యవహారంలో మా ప్రమేయం లేకుండా జరిగింది, అది కేవలం యాక్సిడెంటు అని మాట్లాడటం మొదలుపెట్టారో, పైగా పోలిక తెచ్చారు ఆయన. ఏది గతంలో చిరంజీవి గారి సినిమాలకి హెవీ క్రౌడ్ వచ్చి థియేటర్ల దగ్గర చనిపోయిన సందర్భాలు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ సినిమాలు విడుదలైనప్పుడు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఆ సమయంలో ఆ సినిమాల్లో నేను లేకపోయినా కానీ నేను వెళ్ళాను సంఘటనా స్థలానికి అని చెప్పాడు ఆయన. ఆ సంఘటనలకి ఈ సంఘటనకి ఒక తేడా ఉందనే విషయం ఎవరూ మాట్లాడట్లా. అక్కడ టిక్కెట్ల కోసం జనం స్వచ్ఛందంగా ఘర్షణ పడి ఆ ఘర్షణలో చనిపోయారు. అందులో వీళ్ళ ఎవరి బాధ్యత లేదు, చిరంజీవి బాధ్యత లేదు, పవన్ కళ్యాణ్ బాధ్యత లేదు, థియేటర్ యాజమాన్యం రోల్ ఉంటే ఉంటుంది. అంటే ఆ క్రౌడ్ను ప్రాపర్గా మేనేజ్ చేయలేకపోవడం అనేది ఒకటే లోపం.